బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మైనేస్ స్టేట్లోని బంగో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. టేకాఫ్ అవుతుండగా రన్వేపై విమానం అదుపు తప్పింది. విమానం బోల్తా పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది హ్యూస్టన్కు చెందిన ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్గా తెలుస్తుంది. మంచు తుఫాన్ ఫెర్న్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అంటూ ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా వాతావరణం -16 డిగ్రీల సెల్సియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బంగోర్ ఎయిర్పోర్ట్ను మూసివేశారు. ఇప్పటికే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా సాంకేతిక లోపం తలెత్తిందా లేదా వాతావరణమే కారణమా అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ది బొంబార్డియర్ ఛాలెంజర్ 600 అనేటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ ఒక్కసారిగా ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. వాతావరణం మీరు చూడొచ్చు, స్క్రీన్లో మీరు చూస్తున్నారు. వాతావరణం చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే ఫెర్న్ కారణంగా అక్కడ మంచు తుఫాను కారణంగా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని వేల 12,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అలాగే జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అవడాన్ని మీరు గమనించారు. ఈ సమయంలో అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక ప్రైవేట్ జెట్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. వాతావరణం చూస్తే చాలా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. -16 డిగ్రీలు -18 డిగ్రీల వరకు ఆ టైంలో టెంపరేచర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. చుట్టూ ఎటు చూసినా మంచే. కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ వల్ల వాళ్ళు ఇక టేకాఫ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో బయలుదేరుతున్న సమయంలోనే ముందు ఎలాంటి విజిబిలిటీ లేకపోవడం, అట్ ది సేమ్ టైం భయంకరమైనటువంటి ఈదురు గాలులు సైతం అక్కడ ఉన్నాయి. ఒక మంచు తుఫాను కారణంగా అక్కడ గాలులు చాలా వేగంగా వీస్తున్నాయి. అలాగే కింద మంచు అంతా కూడా రన్వే మీద కూడా మంచు పేరుకుపోవడం. ఈ నేపథ్యంలో విపరీతమైనటువంటి బ్యాడ్ వెదర్ కారణంగా ఒక్కసారిగా విమానం అదుపు తప్పినట్లుగా తెలుస్తుంది. అదుపు తప్పి ఆ ఇంజిన్ నేలకి రాసుకోవడం వల్ల ఒక రెక్క సైడ్కి ఒరిగిపోయి నేలకి రాసుకోవడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయంటూ అధికారులు చెప్తున్నారు. మంటలు చెలరేగి ఆ ఇంజిన్కి మంటలు స్ప్రెడ్ అవ్వడం వల్ల పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అయితే లోపల ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. జస్ట్ కొన్ని నిమిషాల ముందు ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అక్కడ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి లోపల ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇంత పెద్ద ప్రమాదం నుంచి అందరూ సేఫ్గా బయటపడ్డారు అని అయితే తెలియడం లేదు. కాకపోతే ప్రాణ నష్టం ఏదైనా జరిగిందా, కేవలం గాయాలతో బయటపడ్డారా అనే ప్రశ్న ఇప్పుడు ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. దీనికి సంబంధించి మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికి మనందరికీ తెలిసిందే మోర్ దాన్ 12,000 సర్వీసెస్ ఇప్పటి వరకు క్యాన్సిల్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడ ఎవరు బయటికి రాలేని పరిస్థితి. అత్యవసర సర్వీసులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో మోర్ దాన్ 21 స్టేట్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో పవర్ సప్లై కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసులకు కూడా నోచుకోలేకపోతున్నారు. అంబులెన్స్ సర్వీసెస్ లేదంటే మిగతా కొన్ని సర్వీసెస్ కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నట్లుగా కనిపిస్తోంది. మీరు చూడొచ్చు బంగోర్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి విజువల్స్ నేను ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తున్నాను. అదిగో అక్కడ ఆ ప్రాంతంలో ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురైనట్లుగా కనిపిస్తోంది. ఘటన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి ఆ ఫ్లైట్కి సంబంధించిన ప్రైవేట్ జెట్కి సంబంధించినటువంటి ఫొటోస్ మీరు చూస్తున్నారు. అండ్ లాంగ్ వ్యూలో మీకు కనిపిస్తుంది. ఇట్స్ వెరీ క్లియర్. ఎదుగో మీకు చూడొచ్చు. లాంగ్ వ్యూలో మీరు చూస్తే భారీ ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలను మీరు చూడొచ్చు. అండ్ వెదర్ కండిషన్స్ కూడా, సో దెర్ ఈజ్ నో విజిబిలిటీ. చాలా క్లియర్గా అక్కడ అంతా కూడా మంచు, ఎటు చూసినా సరే మంచుతో కప్పబడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ అబ్స్ట్రాక్ట్ ఇక్కడ మంచు కురవడం అనేది కొంతవరకు సమస్య అయినప్పటికీ మంచు తుఫానుగా మారడం అనేది అతిపెద్ద సమస్య. మంచు తుఫాను సమయంలో గాలులు చాలా విపరీతంగా వీస్తూ ఉంటాయి. సుమారుగా 80 కిలోమీటర్ల నుంచి 120-150 కిలోమీటర్ల వేగంతో కూడా కొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తున్నట్లుగా తెలుస్తోంది. దానివల్ల ఇక ఈ జెట్స్కి ఎగరడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ సర్వీసెస్ అన్నీ నిలిపివేయడానికి ప్రధాన కారణం కూడా ఇదే కదా, ల్యాక్ ఆఫ్ విజిబిలిటీ, వెరీ డేంజరస్ వెదర్ కండిషన్స్. అండ్ ఎస్పెషల్లీ ఎయిర్
ఎటువైపు నుంచి అంటే ఎయిర్ ఫ్లో ఏ విధంగా ఉంది అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టంగా మారింది. ఇమ్మీడియట్గా ఎయిర్ డైరెక్షన్స్ మార్చుకుంటడం, ఫ్లో డైరెక్షన్స్ మార్చుకుంటూ ఉండడం, దట్టు చాలా ఓవర్ స్పీడ్లో ఉండడం. 80 to 120, 130 కిలోమీటర్ స్పీడ్ అంటే ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఈజీ టు ఫ్లై. ఆ సమయంలో పెద్ద పెద్ద ఫ్లైట్స్ సైతం చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ వీళ్ళు ఇక తప్పనిసరి పరిస్థితిలో బయలుదేరాల్సి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇట్స్ ఏ బొంబార్డియర్ ఛాలెంజర్ 600 అంటూ తెలుస్తుంది. అక్కడి టైం ప్రకారం చూస్తే అరౌండ్ 7:45 PM, అంటే అక్కడి సమయం ప్రకారం చూస్తే మనకి కొద్దిసేపటి క్రితమే జరిగినట్లుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే తీవ్ర నష్టం జరిగింది అంటూ అధికారులు చెప్తున్నారు. కాకపోతే ప్రాణ నష్టం దాకా వెళ్ళిందా లేకపోతే గాయాలతో బయటపడ్డారా అనేది తెలియాల్సి ఉంది. వన్స్ అగైన్ యూ కెన్ సీ దేర్ పూర్తిగా కాలిపోయినటువంటి జెట్కి సంబంధించినటువంటి ఫొటోస్ మీరు చూడొచ్చు. లాంగ్ వ్యూలో పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలు. జెట్ బయలుదేరడానికి ముందు అక్కడ మీరు చూడొచ్చు వెదర్ ఎంత దారుణంగా ఉంది అనేది. యూ కాంట్ సీ ఎనీథింగ్. అక్కడ కొద్ది దూరంలో ఉన్నవి కూడా ఏమీ కనిపించిన పరిస్థితి. అంత పెద్ద ఫ్లైట్ కూడా కనిపించడం లేదంటే కనీసం యూ కెన్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్ ఈజ్ అనేది. ఇప్పటికే 21 రాష్ట్రాల్లోనూ పూర్తిగా జనజీవనం స్తంభించిపోవడం, కొన్ని ప్రాంతాల్లో సుమారుగా 4 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు కూడా మంచు పేరుకుపోయినట్లుగా తెలుస్తుంది. అండ్ వాళ్ళ వెహికల్స్ని బయటికి తీయలేని పరిస్థితులు ఉన్నాయి. అండ్ బయటికి వెళ్ళలేరు. స్కూల్స్ మూసేశారు, కాలేజెస్ మూసివేశారు. ఈవెన్ అత్యవసరమైనటువంటి సేవలు, హాస్పిటల్స్, ఫైర్ సర్వీసులు లాంటివి మాత్రమే అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే రెగ్యులర్గా రోజువారీ పనులు చేసుకొని జీవనం సాగించే చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. వి నో ఒక 5 years బ్యాక్ ఇలాంటి ఒక పరిస్థితి మనం చూసాం యుఎస్లో. భయంకరమైనటువంటి స్టార్మ్ కారణంగా అప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వన్స్ అగైన్ అంతకంటే భయంకరమైనటువంటి స్టార్మ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మరొక 2 రోజుల పాటు, ఈరోజు రేపు కూడా చాలా ఉధృతంగా, నిన్న మొన్నటి కంటే కూడా, సాటర్డే సండే కంటే కూడా మండే ట్యూస్డేలో మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉంది ఈ తుఫాను ప్రభావం అంటున్నారు. అండ్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఇంకా అంచనా వేయడం కూడా కష్టంగా మారింది. కేవలం ఈ 2 రోజులకు సంబంధించినటువంటి అంచనాలు మాత్రం ఇప్పటివరకు వచ్చాయి. అండ్ మరింత పెరుగుతుంది అని వస్తున్నటువంటి ఈ ప్రిడిక్షన్స్తో చాలామంది మరింత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందరూ ఆఫీసులు మానుకొని ఇళ్ళలో కూర్చోవాల్సిన పరిస్థితి. స్కూల్స్, కాలేజెస్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసులు సైతం అత్యవసరమైన ఆఫీసులు మాత్రమే అక్కడ రన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు ఎవరు అత్యవసరమే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. అండ్ చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అధికారులు సూచిస్తున్నారు, మీరు ఈ ఫ్యూయల్ లేదంటే బ్యాటరీస్ రెడీగా ఉంచుకోండి, పవర్ సప్లై ఏ క్షణమైనా ఎప్పుడైనా పోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. పవర్ సప్లై లేకపోవడం వల్ల చాలా హాస్పిటల్స్ కూడా ప్రమాదం తలెత్తున్నట్లుగా తెలుస్తుంది. దే కాంట్ ఈవెన్ సప్లై పవర్ టు హాస్పిటల్స్ ఆల్సో. కొన్ని ప్రాంతాల్లో అంత దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ ఘటనకు సంబంధించి అప్పటికి